అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన ఒక పెద్ద బాంబు పేల్చారు. మరి దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి టీఆర్ఎస్ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మొత్తానికి ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఫేమస్ అవ్వడానికి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, సో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తారా రారనేది పక్కన పెడితే ఈ రాజకీయ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీదే, సొంత పార్టీ మీద ఏకంగా పార్టీ ఫండ్ అయినటువంటి 1400 కోట్లు కూడా అవి సక్రమంగా వచ్చినవి కావు, అక్రమంగా క్విడ్ ప్రోకో తరహాలోకి ఇక్కడ కూడా వచ్చాయి అని చెప్పేసి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఆ డబ్బుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకైనా ఇస్తే ఎంతో కొంత న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగిందండి. సో అసలు ఏ విధంగా చూస్తారు అసలు? కవిత గారికి ఎప్పుడైతే ఆవిడ పార్టీ పెట్టిన తర్వాతే అమరవీరుల గురించి కానివ్వండి, వీళ్ళందరినీ గురించి గుర్తు వస్తుంది. అమరవీరుల కుటుంబానికి ఏదైనా చేయాలని ఫస్ట్ ఎప్పుడైతే అధికారంలోకి రాకముందు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే చెప్పారు, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి కానీ ఇవన్నీ ఆ కుటుంబాలను ఆదుకుంటామని కానివ్వండి, అవన్నీ చెప్పిన తర్వాతే వాళ్ళు అధికారానికి వచ్చారు. ఏదైనా న్యాయం జరిగిందండి వాళ్ళకి? ఇప్పటికి కూడా ఏదో కొన్ని కుటుంబాలే చేస్తారు కానీ అందరికీ చేయలేదు. అది కూడా కాకుండా అది అంటే లిటరల్గా ఎంతమంది చనిపోయారు అనేది వీళ్ళకి ఒక లెక్క ఉంది. 1200 మంది అని అంటున్నారు. సరే అంటే ఫస్ట్లో 1400 అని చెప్పారు. 1400లో ఏంటంటే వీళ్ళు చేయాల్సి వస్తుంది అనేటప్పటికి ఇంకో 200 మందిని కుదించేశారనమాట. ఆ కుదించేసి 1200 మంది అన్నారు. ఆ 1200 మందికి కూడా చేసింది లేదు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే తెలంగాణ వచ్చిందే కల్వకుంట్ల కుటుంబం బాగుపడటానికి. ఎవరైతే ఆ సామాజిక వర్గం ఒక 1% 1% ఉంటుందో ఆ సామాజిక వర్గంలో వాళ్ళకి అధికారం రావటమే. అంతకు మించి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? ఏం వచ్చిందో చెప్పండి. తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నారు? తెలంగాణ వస్తే KG to PG వరకు ఉచిత విద్య అన్నారు, రాలేదు. దళితుడికి 2 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం అవకాశం ఉంటుంది అన్నాడు, లేదు. అంటే ఏది నెరవేర్చాడో చెప్పండి. నియామకాలు అన్నాడు, ఏంటి? ఒక్క DSE లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. అంటే ఇక్కడ మనకి ఎట్లా అనిపించిందంటే ప్రతిదీ కూడా వాళ్ళ కుటుంబంలో బాగుపడే రకంగానే ఏదైనా చేశాడు. ఇప్పుడు రైతు బంధు తీసుకొచ్చారు అనుకుందాం. రైతు బంధు వీళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి కాబట్టి రైతు బంధు తెచ్చారు. అంటే ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా కూడా చిన్న సన్నకారు రైతుల్ని మనం వాళ్ళని ఆదుకోవాలి అనేది. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం దాని మీదే ఆధారపడి బతుకుతారు కాబట్టి. ఈ పెద్ద పెద్ద 100 ఎకరాలు ఉన్న రైతులంతా కూడా 100, 200 ఎకరాలు పెట్టుకున్న వాళ్ళు అసలు అక్కడ ఏమి పండించి కూడా ఉండరు. మొత్తం ఏదో ల్యాండ్లుగా ఖాళీగా ఉంటుంది. వాళ్ళు ఈ రకమైన పంటలు వేరు ఏమీ చేయరు కూడా. అలాంటివి కూడా ల్యాండ్లకు కూడా వీళ్ళు ఇష్టానుసారం డబ్బులు ఇవ్వటం కానివ్వండి. అంటే దానికి కూడా 4000. అంటే వీళ్ళు దోచుకోవటానికి పెట్టిందే కదా, పెద్దవాళ్ళు దోచుకోవటానికి పెట్టారే కానీ తెలంగాణలో రైతు బంధు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సన్నకారు రైతులకి ఏముంది? వాళ్ళెంత 2 ఎకరాలు ఉన్నాయనుకోండి, 8000 వస్తుందేమో సంవత్సరానికి. అంతకుమించి ఏముంది? చేంజ్ ఏముంది? ఇవన్నీ చూస్తుంటే ఎవరు దోచుకోవటానికి తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో ఆ రోజున కవితమ్మ ఏం చేసింది? ఈవిడ చేసింది. ఎందుకంటే ఆవిడ అమ్మ అన్నారు కాబట్టి అమ్మ అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఆవిడని ఆ రోజున ఆవిడ ఏం చెప్పింది? జాగృతి, తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతిలో ఆవిడ బతుకమ్మ ఆడటానికి ఎవరెవరి దగ్గర ఎంతంత వసూలు చేసింది, ఏ దేశం నుంచి ఎంతెంత ఫండ్స్ వచ్చాయి, ఆవిడ ఏ గోల్డ్ షాపుల దగ్గర ఎంతంత వసూలు చేసింది, ఏ కాంట్రాక్టర్ల దగ్గర ఎంతంత వసూలు చేసింది, ప్రతి షాపులో ఆవిడకి ఎంత నెల డబ్బులు పంపించాలి, ఆవిడ చేసిన దందాలు. అంటే మనకు ఓపెన్ గా తెలిసింది ఒక లిక్కర్ దందా ఒకటే తెలిసింది, కానీ ఆవిడ ల్యాండ్లు ఇన్ని కబ్జాలు చేసింది. సరే, ఆవిడ 25 లక్షల వాచ్ కట్టుకుంది కదా, వాళ్ళ ఆయన చేసే బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్ ఏదో చెప్తే అందరూ కూడా చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లో అన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించారు అనేది అందరికి ఒక అవగాహన వస్తుంది కదా. ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజున ఏదో కుటుంబంలో విభేదాలు వచ్చిన దాని మూలాన బయట వచ్చి మాట్లాడుతుంది. అదే కానీ రాకుండా ఉంటే ఇవన్నీ తెలిసేదే కాదు కదా. అదే నేను చెప్పేది. ఎంతో మంది కడుపు మంట, ఎంతోమంది తెలంగాణలో ఉద్యమకారులు చనిపోతే వచ్చిన తెలంగాణ, అన్ని కుటుంబాల బాధలు. సో ఆ కుటుంబం మీద ఈ రోజున ఇంపాక్ట్ కనపడుతుందా?
ఎందుకంటే అంటే ఏదే మనం ఏం చేస్తామో అదే మనకు తిప్పి వస్తుంది అనేది మన హిందువుల సిద్ధాంతం. మనం నమ్ముతాం, కర్మ సిద్ధాంతం మనం నమ్ముతాం. అది ఆ కుటుంబానికి ఉందా లేదా ఇప్పుడు? సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. సో అంటే తెలంగాణ జాగృతి ఏదైతే బతుకమ్మ ఉందో దాంట్లో కూడా స్కామ్ చేశారండి ఆవిడ స్కామ్ చేశారు కదా. ఎందుకంటే తెలంగాణలో అంటే బతుకమ్మ ఆడటానికి కూడా గవర్నమెంట్ ఫండ్స్ దగ్గర రేస్ చేయించుకోవటం. అంటే తెలంగాణలో బతుకమ్మ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు అది తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో ఒక భాగం, ఎప్పుడు ఆడుతూనే ఉన్నారు. ఈవిడ వచ్చినాక ఇంట్రడ్యూస్ చేసింది లేదు. పార్టీ ఆఫీసులలో కూడా, ప్రతి పార్టీ ఆఫీసుల్లో కూడా తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఎవరైనా కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ అనేది ఆడుతూనే ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, ఈవిడ వచ్చినాక మేము ఇంట్రడ్యూస్ చేసింది కాదు, గతం నుంచే ఉంది. అది కూడా కాకుండా ఆవిడ అంటుంది కదా, ఆ జాగృతి వచ్చాకే మొత్తం తెలిసింది అని అంటుంది. జాగృతి వచ్చాక నువ్వు దేశాలు తిరగటానికి ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో, ఎక్కడెక్కడ ఎంతంత వసూళ్లు చేయొచ్చో ఇది జరిగింది. సో భౌగోళికంగా మీరు ఎలా దాచుకోవటానికి ఒక మొత్తం ప్రపంచ యాత్ర చేసింది. అంతగా మించి ఆవిడ చేసింది ఏంటి? తెలంగాణలో ఈ రోజున 1400 కోట్లు వచ్చాయి అని చెప్తుంది. పార్టీ ఫండ్ ఉంది అని అంది. అది కూడా ఆంధ్ర కాంట్రాక్టుల దగ్గర వసూలు చేశారు పార్టీ ఫండ్ కింద లంచాలు అని అంటున్నావు కదా. అదే ఆంధ్ర కాంట్రాక్టుల దగ్గర నువ్వు తిన్న రోజు నువ్వు కూడా అదే ఏరియాలు పంచుకున్నారు కదా. ఏ జిల్లాలో ఏ ఏరియాలు అంతా కూడా పంచుకున్నారు, సిటీ పంచుకున్నారు. ఏదో సినిమాలో ఏదో ఉంది, భారత్ బంద్ అనే సినిమాలో ప్రతి వాళ్ళు కూడా, అది చాలా పాతది, ఒక 20 years బ్యాక్ ఏమో, 24 years లో. దానిలో ఇండియా మ్యాప్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పెట్టి ఉంటారనమాట. ఆ మ్యాప్ లో ఒక్కొక్కళ్ళు కొన్ని జిల్లాలు పంచుకుంటారనమాట. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంది కాబట్టి, అంటే ఏ జిల్లాలో వచ్చే ఆదాయం వాళ్ళు, అది వీళ్ళు పాటించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అది పాటించింది. సో సిటీలో కొన్ని ఏరియాలు అట్లాగే పంచుకున్నారు. మొత్తం తెలంగాణ మొత్తం కూడా కొన్ని జిల్లాలు అలా పంచుకొని ఇష్టానుసారంగా దోచుకున్నారు. సో ఈ రోజున అది వాళ్ళు కొట్టుకొని మొత్తం బయట వస్తుంది. ఈ రోజున తెలంగాణ ప్రజలు అవాక్కు అవుతున్నారు కదా ఇవన్నీ చూసి. మరి 1400 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద బాంబు పేల్చారు కదండి, దాని గురించి ఏమైనా కేటీఆర్ గారు కానీ లేదంటే ఇంకెవరైనా స్పందించే అవకాశం ఉందంటారండి? అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ అనే ఒక పేరు మూలాన ఈవిడేమనుకుంది, వాళ్ళు ఎవరు రారు, అడ్డు చెప్పరు, సో నేను ఈ పేరుతో నేను వెళ్తాను, నేను సీఎం అవుతానని అనుకుంది. సరే వాళ్ళు ఏమంటున్నారు, ఆ పేరు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ముందు నుంచి ఉంది కాబట్టి ప్రజలకు అలవాటు అయింది, అది వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు కానీ వేరే పేరు పెట్టుకున్నారు కానీ దాన్ని అది రద్దు చేయలేదు. దానికి అది నాకు వద్దని రద్దు చేయలేదు, అది ఉంది కాబట్టి వాళ్ళు మేము అదే పెట్టుకుంటామని. ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో మళ్ళా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాలి అనే 2 రకాల ఆలోచనలతోనే, అంటే బీఆర్ఎస్ఏ ఇప్పుడున్న బీఆర్ఎస్ఏ కావచ్చు, కొత్తగా పెట్టుకున్న టీఆర్ఎస్ఏ కావచ్చు, వీళ్ళిద్దరి ఆలోచన ఒకటే. ఇది ఏంటి? ప్రాంతీయవాదం. ఈ ప్రాంతీయవాదాన్ని ఇద్దరు రెచ్చగొడతారు. ఈ రెచ్చగొట్టే దానిలో పోటీ పడే దానిలో ఆ పేరు కావాలనేది. ఇప్పుడు ఏంటంటే ఈవిడ చేసిన తప్పులేమో వాళ్ళు బయట పెడతారు, వాళ్ళు చేసిన తప్పులేమో ఈవిడ బయట పెడతాది. ఇంకా జరగబోయే రోజుల్లో అదే ఉంటుంది. సో మొత్తానికి నన్ను అమ్మ అని పిలవండి అని కూడా చెప్పేసి అన్నారని మీరు అంటున్నారు. అంటే జయలలిత గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మొత్తానికి ఆవిడ ఎలా అయితే తమిళనాడుకి అమ్మాయి అయిందో ఈవిడ కూడా అమ్మాయి ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా అమ్మ అని అనటానికి చాలా మీనింగ్ ఉంటుంది. ఆవిడ ఇప్పుడు జయలలిత గారు ఏమీ స్వార్థంగా ఆవిడ సినిమాల్లోనే బాగా సంపాదించారు. ఆవిడ మళ్ళా సంపాదించుకొని ఆమె చనిపోయిన తర్వాత ఆవిడ ఆస్తులు కూడా మళ్ళా ప్రజలకే వస్తున్నాయి. ఎవరు ఎత్తుపోయింది లేదు, ఏమీ లేదు. ఆవిడ జీవితం ఒక పోరాటం. సో ఆవిడతో కంపారిజన్ ఎక్కడ వస్తుంది? కవిత గారి కంపారిజన్ ఏంటి? మొత్తం ఆవిడ దోచుకునిందే తెలంగాణని. అంటే ఇంతమంది 1200 కుటుంబాలు వాళ్ళు చనిపోతే, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి వాళ్ళు బాధల్లో ఉంటే, వీళ్ళు సంపాదించుకొని వీళ్ళ కుటుంబాలు బాగుపడినప్పుడు ఆ రిఫ్లెక్ట్ ఎట్లా ఉంటది? అమ్మ అనటానికి నోరు ఎలా వస్తుంది చెప్పండి? సో ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్లు మనం చూస్తూనే ఉంటాం. రోజుకోటి బయట వస్తుంటాయి. వాళ్ళు వీళ్ళ గురించి చెప్తారు, వీళ్ళు వాళ్ళ గురించి చెప్తారు. మన ప్రేక్షకుల్లాగా వింటూ ఉంటామే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.